అసామాన్యమైన విజయం సాధించిన సామాన్యులు. అసలు విన్నర్ ఎవరవుతారు, రన్నర్ ఎవరవుతారు అనే ఇంట్రెస్ట్ కంటే కూడా సూట్ కేస్ డెమాన్ తీసుకుంటాడా లేదా, ఒకవేళ తీసుకుంటే ఎంత ఆఫర్ చేస్తారు అనే ఇంట్రెస్ట్ ఎక్కువ నడుస్తా ఉంది యాక్చువల్ గా. అండ్ డెమాన్ డిజర్వ్స్ ఫర్ ద సూట్ కేస్. అలానే ఈ ట్రోఫీకి డిజర్వ్ కాదా అని కాదండి, డిజర్వ్సే. బట్ స్టిల్ ఇప్పుడు వాళ్ళిద్దరూ విన్నర్ రేస్ లో ఉన్నారు కాబట్టి, అండ్ డెమాన్ కి ఆ సూట్ కేస్ చాలా యూస్ఫుల్ అవుతుంది, తను పడ్డ స్ట్రగుల్ కి కావచ్చు. అండ్ ఇన్ని రోజులు ఉండి టాప్ 3 వరకు వచ్చాడు అంటే తన ఎఫర్ట్ ఎంత ఉందో మనం చూసుకోవచ్చు. అండ్ ఆ సూట్ కేస్ ఎంత ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందామండి. ఫస్ట్ అయితే మీరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అసలు వీడియోకి లైక్సే రావట్లేదండి, కొంచెం లైక్స్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్తే ఫస్ట్ కళ్యాణ్ పడాలా గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్ గా తను ఫస్ట్ వచ్చినప్పుడు అగ్ని పరీక్ష ఏదైతే ఆల్రెడీ అది దాటుకొని వచ్చారు అంటే కామనర్ అనే ట్యాగ్ పోయినట్లే. బికాజ్ అగ్ని పరీక్షలో విన్ అయ్యారు అంటే ఆల్రెడీ మీరు ఆడియన్స్ లేకి వెళ్ళారు. అంటే ప్రతి ఒక్కరికి, తెలుగు ఆడియన్స్ కి మీరు తెలిసిన పేరు అయిపోయారు అనమాట. అండ్ యాజ్ ఏ కామనర్ గా ఎంటర్ అయ్యారు. ఓనర్స్ అండ్ టెనెంట్స్ లాగా ఏదో కాన్సెప్ట్ పెట్టారు. ఆ 3 వీక్స్ ఏదైతే ఉందో వీడు ఎక్కువ రోజులు ఉండడు, వీడు ఎలిమినేట్ అయిపోతాడు పక్క అన్న స్టేజ్ నుంచి వీడు విన్నర్ అవుతాడు అన్న స్టేజ్కి వచ్చాడు అంటే తన గేమ్ ని ఎంత చేంజ్ చేసుకుని ఉంటే ఆ పొజిషన్కి వచ్చింటాడో మీరే అర్థం చేసుకోండి. అండ్ చాలా మంది ఫస్ట్ లో, నేను కూడా ఏంటి అంటే ఆ 3 వీక్స్ లో వీడియోస్ చెప్పేటప్పుడు ఆర్మీ పవన్ కళ్యాణ్ అని వచ్చేది. చాలా మంది అన్నారనమాట అసలు ఆ పేరు తీసుకొని రావద్దండి అనేసి. బట్ స్టిల్ ఇప్పుడు హీఈస్ ఎ ఫైటర్ అని ప్రూవ్ చేసుకున్నాడు అనమాట. గేమ్ వైజే కాదు, యాజ్ ఏ పర్సన్ గా కూడా వాళ్ళకి చాలా చేంజ్ ఉంటుంది. ఎందుకంటే 3 months బయట ప్రపంచంతో లేకుండా, ఒక ఫోన్ లేకుండా ఉండడం అనేది మామూలు విషయం కాదు. అసలు మనం అనుకుంటా ఏంటి ఆ బిగ్ బాస్ అది ఇది అనేసి. స్టిల్ ఒక్కసారి మీరే 1 day ఫోన్ పక్కన పెట్టేసి చూడండి, ఫోన్ లేకుండా ఎవరితో మాట్లాడకుండా చూడండి మీకు ఎలా ఉంటుంది అనేది. అండ్ కొత్త పర్సన్స్ తో ఆ హౌస్ లో సర్వైవ్ అవ్వడం, అండ్ వీళ్ళకి ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట, వాళ్ళు సెలబ్రిటీస్ కదా, మన ఎలా కమ్యూనికేట్ అవ్వాలి ఏంటి, ప్లస్ బయట ఎలా రీచ్ అవుతుంది. లోపల 50% ఉంటే మనం ఇక్కడ ఏం చేసినా బయట ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, బయట ఏమైనా నెగిటివ్ అవుతుందా అన్న టెన్షన్ వాళ్ళకి ఇంకా డబల్ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ దాటుకొని ఇక్కడికి వచ్చారు అంటే నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. దట్ టు ఈ సీజన్ లో ఇద్దరు కామనర్స్ టాప్ 3 లో నిలవడం అనేది అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఇంకా కళ్యాణ్ విషయానికి వస్తే ఫస్ట్ 3 వీక్స్ స్వాహ అన్నట్లు అయిపోయింది. అంటే మనోడు ఎలా ఉన్నాడంటే అప్పుడు ఏదో అమ్మాయిని ఓదార్చడానికే వచ్చాడు, ఓదార్పు యాత్రకు చేయడానికే వచ్చాడు అన్నట్లు ఉన్నాడు. ఓకే, తర్వాత ఒక్కొక్కళ్ళుగా తన ఫ్రెండ్స్ అగ్ని పరీక్షలో ఏదైతే వాళ్ళు ట్రావెల్ చేసి వచ్చారో, ఫ్రెండ్స్ అనుకొని వచ్చారో, వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు. బట్ స్టిల్ స్టాండ్ తీసుకున్నాడు. ఎక్కడ డల్ అవ్వకుండా టాస్క్లు వైజ్ ఎక్కడైతే ఇమాన్యువల్ అండ్ కళ్యాణ్ టీమ్ గా ఆడారు అక్కడతో మనోడికి ఒక మంచి ఊపు వచ్చింది అనమాట. బికాజ్ ఏంటి అంటే అన్ని గెలవడము, ఫైనల్ గా అది అచీవ్ చేయడము, తర్వాత కెప్టెన్ అవ్వడము, ఇవంతా చాలా మంచిగా వచ్చింది. అండ్ మనమేమో ఇక్కడ బయట వాళ్ళ కోసం కొట్టుకుంటున్నాం. ఏంటి తనుజ ఫ్యాన్స్ ఏమో కళ్యాణ్ అన్నం, కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమో తనుజ అన్నం. బట్ వాళ్ళిద్దరు చూసారు లోపల ఎలా ఉన్నారు. వాళ్ళిద్దరూ ఆ స్టేజ్ లో ఉండడానికి, కళ్యాణ్ అయితే ఓపెన్ గా చెప్పేశాడు, నా గేమ్ చేంజ్ చేసుకొని నేను ఇక్కడ ఉండడానికి కారణం తనుజ అనే, తనే నా గేమ్ చేంజ్ చేసింది అనేసి. తనుజ ఏమ్రా అంటే నేను గేమ్ లో లేను, ఇంకా తన గేమ్ లో ఉన్నాడు అంటే ఆబ్వియస్లీ నేను తను గెలవాలనే అనుకుంటాను. అండ్ నేను తనకు చాలా సార్లు చెప్పాను, నువ్వు గెలవకపోతే నేను చాలా ఫీల్ అవుతాను అనేసి. ఎస్, మనం చూసాం కదా, ఆ రోజు కూడా చెప్తుంది కదా, నువ్వు గెలవకపోతే మీ మమ్మీ ఫీల్ అవుతారో లేదో తెలియదు కానీ నేను చాలా ఫీల్ అవుతాను ఆడు అనేసి. అది మాత్రం నిజమే. వెనకుండి ప్రతిసారి టాస్క్లు అప్పుడు మాత్రం తను చాలా పుష్ చేసింది. అంటే గెలువు గెలువు అనేసి టికెట్ టు ఫినాలే అప్పుడు కావచ్చు, మామూలు టాస్క్లు అప్పుడు, అండ్ మొన్న టికెట్ టు ఫినాలే తర్వాత ఇమ్యూనిటీ అప్పుడు కూడా, టికెట్ టు ఫినాలే అప్పుడు కూడా కళ్యాణ్ ఎవరు టార్గెట్ చేస్తే నేను వాళ్ళని టార్గెట్ చేస్తాననేసి డెమాన్ ని టార్గెట్ చేయడము, రీతుని టార్గెట్ చేయడము. సో ఇవంతా వాళ్ళు క్లియర్ గా ఉన్నారు. బయట ఏంట్రా అంటే మనం కొట్టుకొని అవసరమా మనకిది, వాళ్ళు కెరియర్ ని సెట్ చేసుకుంటున్నారు, మనకేం వస్తుంది చెప్పండి. ఓకే, ఫ్యాన్స్ ఉండొచ్చు, ఒకవేళ ఏదన్నా తిట్టారు అన్నప్పుడు మాట అనుకోవడం ఓకే, గానీ వాళ్ళ కోసం మరీ రక్తాలు చిందించుకొని చొక్కాలు చింపుకొని అంత అవసరం లేదు. ఓకే, బట్ కళ్యాణ్ గేమ్ గురించి మాట్లాడదాం మనం. సో
ఎలిమినేషన్ అయిపోయారు వాళ్ళ ఫ్రెండ్స్, తర్వాత కూడా నిలబడ్డాడు. శ్రీజ రీఎంట్రీ అప్పుడు తను గేమ్ ఆడి గెలిపించలేకపోయాను అనేసి చాలా అంటే చాలా కృంగిపోయాడు అనమాట. ఆ టైంలో మాత్రం మళ్ళీ దాని నుంచి బయటపడి ఓకే, అక్కడికి శ్రీజానే చెప్పింది, నువ్వు గెలిచినా కూడా ఓట్స్ కూడా ఉన్నాయి కదరా, నువ్వు ఫీల్ అవ్వకు, నీ వల్ల కాదు, నీ వల్ల నేను ఇప్పుడు ఎలిమినేట్ అవ్వట్లేదు అని తనే సర్ది చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఫైర్ స్టార్మ్స్ అంటూ వచ్చారు, ఆల్రెడీ వచ్చున్నారు. ఆ టైంలో కళ్యాణ్ కెప్టెన్ గా ఉండడం, మాధురి గారు చేసిన రచ్చలు ఏదైతే ఉందో ఆ టైంలో నిజంగా కళ్యాణ్ కి ఒక సైడ్ నిలబడింది అంటే కామనర్ గా వచ్చిన దివ్య అనే చెప్పాలి. అండ్ దివ్య టాపిక్ వచ్చింది కాబట్టి ఏదైతే మామూలుగా దివ్య కావచ్చు మిగతా వాళ్ళు హీఈస్ నాట్ డిజర్వింగ్ ఫర్ కెప్టెన్ అని అన్నారు, కెప్టెన్ అయ్యి ప్రూవ్ చేసుకొని దివ్య అన్నదనేసి దివ్య దగ్గరే కెప్టెన్ బ్యాడ్జ్ పెట్టించుకోవడం, యా అప్పుడు మనకి కొంచెం ఎక్కువ అనిపించవచ్చు కానీ బట్ స్టిల్ మనల్ని ఒక మాట అన్నారు, దాన్ని మనం నిరూపించి వాళ్ళ దగ్గరే అప్రిషియేట్ చేయించుకోవాలి అని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటది. అండ్ తనకు అదే ఉనింది, అదే చేయించాడు. నెక్స్ట్ ఫైవ్ స్టార్మ్స్ మాధురి గారితో గొడవలప్పుడు కూడా ఎక్కడ సేఫ్ ప్లేకి వెళ్ళలేదు అనమాట. అంటే ఈవిడతో పెట్టుకుంటే ఈవిడ ఇలా ఉన్నారు, ఈవిడతో పెట్టుకుంటే మనకేమన్నా ఇద్దా అన్నట్లు లేకుండా ఖచ్చితంగా స్టాండ్ తీసుకున్నాడు, ఏదైతే ఉందో డిఫెండ్ చేసుకున్నాడు, మాట్లాడాడు. తనుజ విషయానికి వస్తే తనుజ ఏమ్రా అంటే తనని క్యారెక్టర్ అసాసినేట్ చేసినా కూడా, అదే రెండు చేతులు చప్పట్లు అనే కాన్సెప్ట్ మాట్లాడినా కూడా తను ఆవిడతో ఫ్రెండ్షిప్ చేసింది. బట్ స్టిల్ కళ్యాణ్ ఏంటంటే ఆ రోజు కిచెన్ విషయం గొడవ కావచ్చు ఏదైనా స్టాండ్ తీసుకొని మాట్లాడాడు, అంటే మనకెందుకులే అని వదిలేదు. తర్వాత ఎక్కడ టాస్క్ల విషయంలో తగ్గట్లేదు. బట్ ఫైనల్ గా తనూజ కెప్టెన్ అయినప్పుడు కూడా వీళ్ళిద్దరూ ఇండివిజువల్ టాస్కే ఆడారు. మనోడు అక్కడ కలర్స్ కన్ఫ్యూజ్ అయ్యాడు తప్పితే దానికి కూడా ఎక్కడో పాపం నెగిటివిటీ చేసేలాగా చేశారనమాట. బట్ స్టిల్ అయినా అవన్నీ తట్టుకొని నిలబడి ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నాడంటే అప్రిషియేట్ చేయాలి. అండ్ వాళ్ళకి తెలీదు బయట ఇలా తనూజ వర్సెస్ కళ్యాణ్ వర్సెస్ తనూజ రన్ అవుతుందని వాళ్ళకి తెలియదు. అఫ్ కోర్స్ వాళ్ళకి ఏంటంటే ఫ్యామిలీ వీక్ తర్వాత కావచ్చు టాప్ లో ఉన్నాము అనే ఐడియా మేబీ ఉండిండొచ్చు, కానీ ఇలా మనం విన్నర్ రేస్ లో ఉన్నాము, నామినేషన్స్ అప్పుడు ప్రతిసారి మనమే టాప్ లో ఉంటాము ఓటింగ్స్ లో అనేది తెలియదు. నిఖిల్ గారు అన్నారు, అంటే ఎలా ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది, తనుజ గారు సేవ్ అయిపోతారు అందుకే నామినేట్ చేస్తున్నారు. అలాంటి చిన్న చిన్న పాయింట్స్ వల్ల వాళ్ళకి ఏదో క్లూస్ వస్తాయి కానీ బట్ స్టిల్ ఇంత డిఫరెన్స్ ఉంది ఇలా అని తెలియదు. అండ్ ఫ్యామిలీ వీక్ తర్వాత ఫ్యామిలీ వీక్ వాళ్ళ మదర్ వచ్చి మాట్లాడారు, బానే ఉంది. వాళ్ళ ఫాదర్ ఏదైతే స్టేజ్ మీద డైలాగ్స్ ఒక 2-3 డైలాగ్స్ అండి నిజంగా ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కనెక్ట్ అయ్యే డైలాగ్స్ చెప్పారు. ఎందుకంటే ఒకరిని తొక్కి మనం ఎదగకూడదు, గేమ్ గెలిచామన్నది కాదు ఎలా ఆడామన్నది చాలా ఇంపార్టెంట్ అని. ఎస్, నిజంగా ఫస్ట్ 3 వీక్స్ లాగా అలాగే కంటిన్యూ చేసింటే కళ్యాణ్ మాత్రం ఈ స్టేజ్ కి వచ్చేవాడు కాదు. తన గేమ్ ని తను చాలా చేంజ్ చేసుకున్నాడు, ఎఫర్ట్ పెట్టాడు. అలా మిగతా వాళ్ళు పెట్టలేదని కాదండి, ఎగ్జాంపుల్ చెప్తాను. బర్నీ గారు హౌస్ లో ఉన్నప్పుడు కళ్యాణ్ ఎక్కడ బర్నీ గారికి ఏ విషయంలోనూ సపోర్ట్ చేయలేదు. అండ్ ప్రీవియస్ లాస్ట్ ఇమ్యూనిటీ అప్పుడు కూడా బర్నీ గారు అన్నారు కదా, అట్లీస్ట్ ఒక్కసారన్నా నాకు సపోర్ట్ చేస్తుంటే బాగుండేది కళ్యాణ్ అని. బట్ స్టిల్ అలాంటి ఆయన కూడా ఏ రోజు కళ్యాణ్ నామినేట్ చేయలేదు. అండ్ బయటకు వచ్చాక కూడా చెప్తున్నారు గేమ్ చాలా బాగుంటుంది, చాలా చేంజ్ చేసుకున్నాడు, బాగా ఆడుతున్నాడు, నేను తనని నామినేట్ చేయలేదు అంటే తను నాకు ఆ పాయింట్స్ ఇవ్వలేదు, సో నేను తనని ఎప్పుడు నామినేట్ చేయలేదు కూడా, అంటే అన్ని సీజన్స్ అన్ని వీక్స్ లో ఎప్పుడు నామినేట్ చేయలేదు అని కూడా చెప్పాడు. సో ఇవంతా నిజంగా గ్రేట్. బయటకు వచ్చాక వాళ్ళ పేరెంట్స్ ఎంత ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారో, అండ్ తను కూడా అంతే, నేను సక్సెస్ అయ్యాను. అండ్ తన ఎయిమ్ కూడా చెప్పాడు కదా, తన గోల్ అంటే మూవీస్ ఛాన్సెస్ కావాలి, ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అని. ఆబ్వియస్లీ ఈ షో తర్వాత తనకి షోస్ వస్తాయి అండ్ క్యారెక్టర్స్ వస్తాయి అని అనుకుంటున్నాము. అండ్ నిన్న ప్రదీప్ గారు అండ్ శ్రీముఖి వచ్చినప్పుడు కూడా చెప్పారు కదా బీబీ జోడీ డాన్స్ ప్రోగ్రామ్ కి, అండ్ చూద్దాం మరి ఏ జోడీ పైరప్ అవుతుంది ఏంటి అనేది. అండ్ వీళ్ళ ఫ్రెండ్షిప్ విషయానికి వస్తే బయటకు వచ్చాక ఇలాగే ఉంటుందా అంటే ఏదో అమావాస్యకి పుణ్యానికి మాట్లాడుకోగలరు కానీ ఇలా మాట్లాడుకోవడం అంటే కష్టం. ఎందుకంటే ఇన్ని రోజులు 3 months ఒకే ఇంట్లో ఫోన్ లేకుండా ఫ్యామిలీ మెంబర్స్ లేకుండా ఫ్రెండ్స్ లేకుండా ఉన్నారు కాబట్టి ఆ బాండ్ ఏర్పడింది వాట్ ఎవర్. బట్ బయటకు వచ్చాక మనకు అంతకంటే ఇంపార్టెంట్ బాండ్స్ ఉంటాయి కదా వాట్ ఎవర్. ఇప్పుడు తనుజ రిలేషన్ అని చెప్పింది, సో తన లైఫ్ తన బిజీ షూట్స్ కావచ్చు వాట్ ఎవర్ ఇలా కంటిన్యూ అవడం కష్టం. బట్ కాకపోతే ఒక మెమరీ అండ్ మనకు ఉంటారు కదా, ఓకే మనకి ఏదన్నా అయితే మన ఫ్రెండ్ ఉంది సంథింగ్ ఉన్నారు అనే ఫీల్ అది మాత్రం ఉంటుంది. ఇంకొక సామాన్యుడి గురించి డెమాన్ పవన్.
డెమాన్ పవన్ కూడా నిజంగా చాలా సక్సెస్ సాధించాడనే చెప్పుకోవచ్చు మనం. ఎందుకు అంటారా, ఫస్ట్ వచ్చాడు ఏదో ట్రాక్ అని లాస్ట్ వరకు కూడా, అంటే రీతు ఎలిమినేట్ అయ్యే వరకు కూడా తన మీద ఇదే అనమాట, మనోడు ట్రాక్ పెట్టుకొని ఇంత దాకా లాక్కొచ్చాడు అనేసి. ఆయిషా వచ్చినప్పుడు చెప్పింది కదా, ఒక బాయ్ ఫ్రెండ్ ఒక నాన్న ఉంటే సర్వైవ్, అఫ్ కోర్స్ అది తనుజాన్ అని ఉండొచ్చు. అండ్ రీతుని చూసాం, మాధురి గారు మరి దుమ్మెత్తి పోసారనమాట. ఇంకా సంజన గారు కూడా రీతు మీద రియాక్ట్ అవ్వడం జరిగింది. బట్ స్టిల్ ఆ బాండ్ కి ఇద్దరు కారణమే. అప్పుడు కూడా అన్నారు, అంటే రీతు ఒకటైనా కారణము, డెమాన్ కూడా కదా అనేసి. ఎటైతే మీ రీతు ఎఫెక్ట్ అయింది, ఇటు డెమాన్ కూడా ఎఫెక్ట్ అయ్యాడు. ఇంకా కళ్యాణ్కి ఏంటంటే, మనోడు అగ్ని పరీక్ష అయిపోయిన తర్వాత బాగా ప్రమోషన్స్ చేసుకోవడం కావచ్చు, కాలేజెస్ కి వెళ్ళి ఇలా నేను వెళ్తున్నాను సపోర్ట్ చేయండి అని చెప్పుకోవడం కావచ్చు, అండ్ ఈ పిఆర్స్ కావచ్చు, ఫ్యాన్ పేజెస్ కావచ్చు, చాలా ఉంది. బట్ ఇటు డెమాన్ సైడ్ చూసుకుంటే ఓకే, ఏదో 2-3 ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి కానీ అంత పిఆర్లు కొట్టుకోవడాలు, అంటే డెమాన్ ని ఇంత అంటున్నా కూడా, డెమాన్ ఏడ్చినా ఏం జరిగినా కూడా అంత అదేంటి హైపర్ న్యూస్ కానీ ఏది ఎక్కడ జరగలేదు. బికాజ్ ఎందుకంటే అంత పిఆర్ కానీ అంత ఫ్యాన్ బేసిస్ లేదు. మనోడికి కూడా ఫస్ట్ నుంచి అలాగే ఉండి, ఈ 2 వీక్స్ బంగారు బిడ్డలాగా ఎలా ఉన్నాడు, ఫస్ట్ నుంచి కూడా అలాగే ఉండింటే మనోడికి ఏమి ఇంకా అదిరిపోయిండేది. బట్ స్టిల్ ఇప్పుడు కూడా ఏం తక్కువేం కాదు. 3rd ప్లేస్ అంటే అసలు సంజనా గారన్నా ఓకే, ఆవిడ సాటిస్ఫైడ్. ఇమాన్యువల్ ప్లేస్ ని దాటి వచ్చాడు అంటే ఆడియన్స్ ఎంత లవ్ చేస్తున్నారు, ఎంత ఆదరిస్తున్నారు అక్కడే అర్థమవుతుంది. బికాస్ నామినేషన్స్ అప్పుడు వేరు, బట్ ఈ టైంలో ఫైనల్ ఓటింగ్స్ అప్పుడు ఇమాన్యువల్ ని దాటాడు అంటే నిజంగా సక్సెస్ అయినట్లే. ఇమాన్యువల్ ఆల్రౌండర్, ఇమాన్యువల్ ని తక్కువ చేయడం కాదు, ఆల్రౌండర్. కామెడీ అంటే ఈ సీజన్ కి మెయిన్ పిల్లరే ఇమాన్యువల్. అయినా కూడా ఇమాన్యువల్ ని దాటొచ్చాడు అంటే డెమాన్ గేమ్ ఎక్కడో నచ్చింది ఆడియన్స్ కి. ఎందుకంటే మనోడు గేమ్ ఎలా ఆడతాడో అసలు గేమ్ లో ఎక్కడ తగ్గడు. కాకపోతే మనోడికి భయపడి గేమ్ ఛాన్స్ ఇవ్వకుండా చేశారు. అయినా కూడా పాపం నాకు ఛాన్స్ ఇయ్యండ్రా అన్నాడే గాని ఏ రోజు ఒక మాట జారకుండా ఏదైతే బాండ్స్ ఏర్పరచుకున్నాడో వాళ్ళతో జెన్యున్ గా ఉంటూ రన్ అవుతూ వచ్చాడు తప్పితే కోపంలో కూడా ఎక్కడ మాటలు జారలేదు. మెయిన్ అదొకటి. ఇంకొకటి ఏంటంటే, కొంచెం ఎక్కువ స్టాండ్ తీసుకొని మాట్లాడుంటే బాగుండేది, కానీ వాళ్ళు హర్ట్ అవుతారేమో, ఏం జరిగిద్దో ఏంటో అన్న ఒక డైలమాలో ఉండిపోయి ఆయన స్టాండ్ తీసుకోవడం కానీ మాట్లాడడం జరగలేదు. ఇంకా సూట్ కేస్ విషయానికి వస్తే, నిన్న సూట్ కేస్ ఆఫర్ చేయలేదు సంజన గారికైనా ఇమాన్యువల్ కైనా. మేబీ లాస్ట్ సీజన్ కాక అంతకు ముందు సీజన్ లో దెబ్బ పడ్డారు కదా, సో అందుకనే ఏమన్నా ఆఫర్ చెయ్యలేదా, లేకపోతే డెమాన్ కి ఫేవర్ చేద్దాం అనుకున్నారా ఏంటా అనేది మాత్రం మనం ఇంక ఈవినింగ్ తెలుసుకోవాల్సింది. అండ్ ఆఫర్ చేస్తే ఎంత చేయబోతారు, నా ప్రకారం నేను అనుకుంటున్నా మేబీ 15 lakhs ఆఫర్ చేస్తారేమో. అండ్ డెమాన్ తీసుకుంటాడు అనే అనుకుంటున్నాను. తనకి నీడ్ ఉంది అండ్ హీ డిజర్వ్స్ టు టేక్ ఆల్సో. సో కాబట్టి మనకి ఈవినింగ్ కాదు, ఇంకా షూట్ స్టార్ట్ అయ్యాక అప్డేట్ వచ్చేస్తుందండి. ఇంకా విన్నర్ విషయానికి వచ్చాము అంటే, అటు ఇటు మిస్డ్ కాల్స్ ఇంకా ఎవాల్యుయేట్ అవ్వలేదు కాబట్టి అయినా మనకి ఇంకా అప్డేట్ రాలేదు. అండ్ హాట్స్టార్ ఓటింగ్స్ ప్రకారం చూస్తున్నాము. బట్ కాకపోతే కొంతమంది ఏమో లేడీ విన్నర్ అవ్వాలి, ఇప్పటివరకు లేడీ విన్నర్ అవ్వలేదు అని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమరా అంటే కళ్యాణ్ డిజర్వ్స్ టు బి విన్నర్ అనేసి అంటున్నారు. మీరు ఎవరు విన్ అవ్వాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా కమెంట్ చేయండి. బట్ స్టిల్ మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడా కూడా విన్నర్ అయిన తర్వాత కావచ్చు వాట్ ఎవర్ అక్కడ రచ్చలు చేయడాలు, గొడవలు చేయడాలు, పోలీసుల దాకా వెళ్లే సిచ్యువేషన్స్ అయితే దయచేసి తెచ్చుకోకండి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ లైఫ్ తో చాలా హ్యాపీగా వాళ్ళు ఒకటి సక్సెస్ అయ్యి వచ్చారు. బట్ దాని వల్ల మనం అలా చేసుకొని మన లైఫ్ మీద తెచ్చుకుంటే ఏమీ రాదు. ఇట్స్ ఆల్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అంతే. దాన్ని ఎంటర్టైన్మెంట్ వేలోనే తీసుకొని మరీ పర్సనల్ గా తీసుకొని గొడవలు చేయడాలు అలాంటివి ఏది చేయకండి. ఇది నా నుంచి చిన్న అడ్వైస్ అనుకోండి. అండ్ విన్నర్ ఎవరు అనేది మనకి షూట్ అవ్వగానే అప్డేట్ చేస్తానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.